అక్కడి నుంచున్న ప్రతి ఒక్కరి కళ్ళల్లో భయం, వాళ్ళ కాళ్ళ కింద రక్తం. ఆ పక్కనే 33 years మ్యాథ్స్ ప్రొఫెసర్ అలోక్ కుమార్ సింగ్ కత్తిపోట్లతో. మనం అనుకోవచ్చేమో తన పాఠాలు చెప్పిన స్టూడెంట్స్తోనో, లేకపోతే తన టాలెంట్ని చూసి అసూయ వల్ల వచ్చిన దానివల్లేమో ఈ బోర్వలి నుంచి మలాద్కి రీచ్ అవ్వాల్సిన ఈ లోకల్ ట్రైన్ మధ్యలో కొండవలి అనే ఒక స్టేషన్ లాగింది. కొండవలి అనేది ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద సబ్ అర్బన్ ఏరియా. సో చాలా ఇండస్ట్రీస్ ఉంటాయి, చాలా ఆఫీసెస్ ఉంటాయి. దానివల్ల అక్కడ ఎంప్లాయ్మెంట్ కూడా ఉంది కాబట్టి ఈవినింగ్ కాబట్టి తిరిగి వెళ్ళే వీళ్ళందరూ కూడా ఆ స్టేషన్లో ఆ ట్రైన్ ఎక్కారు. సో అదే ట్రైన్లో ట్రావెల్ చేస్తున్న అక్యూజ్ షిండే వాజ్ అ డైలీ లేబర్, రోజువారీ వేతనానికి పనిచేసే ఒక కూలీ. బిఫోర్ గెటింగ్ ఇన్ టు ద యాక్చువల్ పాయింట్, ఏ స్మాల్ క్లారిఫికేషన్. Alok Kumar Singh was a mathematical professor, Shinde was a daily labor. So Alok Kumar Singh is a skilled guy, Shinde was unskilled. బట్ ఒకవేళ షిండే ఓ బిజినెస్ మ్యాన్ అయ్యుండుంటే, సో ఎనీ స్కిల్కి డెవలప్ అన్నంత వరకే ఆ పర్టికులర్ పని చేసుకునే వాళ్ళలోనో, లేకపోతే పర్టికులర్ కాస్ట్లోనో, లేకపోతే రిలీజన్లోనో తప్పులు చేసేవారు ఉండరు. ఐఎమ్ నాట్ సపోర్టింగ్ షిండే. వాట్ ద షిండే డిడ్ వాజ్ కంప్లీట్లీ బ్రూటల్లీ వెరీ రాంగ్. ఎందుకంటే ఆయన ఒక మ్యాథమెటిషియన్. ఆయన లాంటి స్ట్రాంగ్ బ్రెయిన్స్ని, యంగ్ బ్రెయిన్స్ని తయారు చేసి ఇండియాకి ప్రొడ్యూస్ చేయగలరు. కానీ వీ లాస్ట్ హిమ్. ఆ లోకల్ ట్రైన్ మలాద్ స్టేషన్కి రీచ్ అయిన తర్వాత ట్రైన్లో ఉన్న అలోక్ కుమార్ సింగ్ అక్కడ ఉన్న క్రౌడ్ని అంతా క్లియర్ చేసుకుని బయటకు వచ్చే ప్రక్రియలో, ఎందుకంటే టైం ఎక్కువసేపు ఉండదు. జనరల్గా ఓ ట్రైన్ స్టేషన్కి రీచ్ అయినాక అది మళ్ళీ ఇంకో స్టేషన్కి రీచ్ అయ్యాలి కాబట్టి వెరీ లిమిటెడ్ టైం ఉంటుంది. కాబట్టి ఆ లిమిటెడ్ టైంలో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళు బయటకు రావాల్సి ఉంటుంది. కాబట్టి అంత క్రౌడ్లో వాళ్ళు బయటికి రావడం అంత ఈజీ కాదు. కాబట్టి ఒకరిని తాక్కుంటూ బయటికి రావడం సర్వసాధారణం. అక్కడే వాళ్ళిద్దరికి వాదన మొదలైంది. ఆ వాదన ఇంకొంచెం పెరిగే లోపే షిండే తన దగ్గర ఉన్న కత్తి తీసి అలోక్ కుమార్ సింగ్ అబ్డామినల్లో పొడి చేశాడు, కడుపులో పొడి చేసి అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోయాడు.